జగనే మళ్ళీ సీఎం కూడా అంటే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాడు కాబట్టి జగనే వస్తాడు. మాట తప్పకుండా చేస్తున్నాడు కాబట్టి 3000 పెన్షన్ అన్నాడు, ఈ రోజుతో 3000 చేసేసాడు. పార్టీ లేదు, ఏమి లేదు, అన్ని పార్టీల వాళ్ళకి వస్తున్నాయి. పార్టీలు గిట్టిళ్ళు అర్హులు అర్హత ఉన్న ప్రతి ఒక్కడికి వస్తున్నాయి. మరి ఒక సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం ఎంతో సిగ్గుపడాలని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆడే సైకో ట్రిప్ పార్టీ మరి వాడే సైకో. జరగబోతుంది జగన్ గారి అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి యుద్ధం అని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. నారా లోకేష్కి ఏం తెలుసు? నారా లోకేష్ ఏం తెలుసు అని మాట్లాడతాడు. మా రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి, జగన్ గారు వెళ్ళి ఇంట్లో కూర్చోవడమే అని చెప్పి అంటున్నారు. రెండు పార్టీలు 4 పార్టీలు కలిసి వచ్చిన వాడిని జగన్ ఏం చేయలేదు. టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసిపోయినాయి, ఇక వైసీపీ పార్టీకి దబిడిదిబిడే అని చెప్పి అంటున్నారు. అది దబిడిదిబిడే అని వాళ్ళంటే సరిపోద్దా? ప్రజల్లో ఉండాలి అది. అయితే యూత్ అంతా నా వైపే ఉంది, నెక్స్ట్ సీఎం గా గెలిచేది యూత్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ వైపు ఉంటుంది. ఎందుకంటే సినిమాలు చూడటానికి వాటికి ఓట్లు వేయటానికి కాదు. జగన్ గారి వల్ల పేద ప్రజలకు ఎటువంటి మంచి జరగలేదు, నెక్స్ట్ నేను వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి పేద ప్రజలకి జరగని మంచి అన్ని మంచిగా జరిగింది జగన్ పరిపాలనలో. అయితే 170 సీట్లలో ఎన్ని సీట్లు అదిగో చూస్తున్నాడు పెద్ద ఆయన.